హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా కుశలమేనా? సో ఈరోజైతే నా 4th డే డయట్. అర్లీ మార్నింగే ఎప్పుడు తీసుకున్నట్లుగా రెగ్యులర్గా హాట్ వాటర్ అయితే తీసుకునేసాను 6 AM. సో ఇప్పుడు 7:30లో ఏదైనా వెజ్ జ్యూస్ తీసుకోవాలి కదా. సో ఈరోజైతే నేను ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మోసంబి తీసుకొని వచ్చేసింది మా అమ్మ నా కోసం అని చెప్పి. అందుకని మోసంబి జ్యూస్ అయితే మా అమ్మాయి రెడీ చేసి ఇచ్చేస్తూ ఉంది నాకు. ఇలా రెడీ చేసి పెట్టుకునేసాను కదా. సో ఇప్పుడు 7 AM కల్లా నేనైతే జ్యూస్ తాగేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకున్న బాగా ఆకలిగా అయితే ఉంది కాబట్టి నేను ఈరోజు హాఫ్ అన్ అవర్ ముందుగానే జ్యూస్ తీసుకునేస్తూ ఉన్నాను. దీంట్లోకి ఏ షుగరు సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే అవన్నీ అవాయిడ్ చేయాలి కాబట్టి అలాగే తాగేస్తూ ఉన్నాను. స్వీట్గా కొంచెం పులుపులుగా అయితే జ్యూస్ బాగా ఉంది. మీరు అర్లీ మార్నింగ్ వెజ్ జ్యూసే కాకుండా ఇలా ఫ్రూట్ జ్యూస్, సిట్రిక్ ఫ్రూట్, ఓన్లీ సిట్రిక్ ఫ్రూట్ మాత్రమే యూస్ చేయాలి. ఆరెంజెస్ కానివ్వచ్చు, మోసంబి, ఇలాంటి ఫ్రూట్స్ మాత్రమే మనము ఇక్కడ వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే 7 o'clockకి నా జ్యూస్ అయితే నేను కంప్లీట్ చేసేసా. అండ్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము కర్రీ చేసుకుందామని చెప్పి తోటకూరని అయితే ఇలా తీసి పెట్టుకునేసా. మాకైతే మా ఊర్లో 10 రూపీస్కి ఒక కట్ట తోటకూర అయితే దొరికింది. అండ్ దీన్ని ఆకులు సపరేట్, రూట్సే సపరేట్గా పెట్టేసాయి. ఎందుకంటే రేపటికి రూట్స్ అయితే యూస్ చేసుకుంటా, అది ఎలా ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పేసి మీకు ఫుల్ వీడియో పెట్టేస్తాను. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి నేను రెడీ చేసి పెట్టుకున్నా. దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ చేసేస్తాను, మీరు తప్పకుండా దాన్ని కూడా చూసేయండి. అండ్ ఇలా తోటకూర తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, దాంట్లో ఫైబర్ రూట్స్లో ఉంటుంది. సో ఫుల్ లో క్యాలరీగా ఉంటుంది కదా. నేను చెప్పా మొదలే, అట్లీస్ట్ 3 daysకి వన్స్ అయినా మనము ఏదైనా లీవీ వెజిటేబుల్ యూస్ చేసుకోవాలి డైట్లో అని చెప్పేసి. ఇలా తీసుకోవడం కొందరికి ఆయిల్ లేకుండా చేసుకుంటాం కదా, కొందరికైతే అంతగా టేస్ట్ చిక్కదు. అందుకని చాట్ టేస్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను దీంట్లోకి అయితే కొంచెం క్యారెట్, ఆనియన్ ముక్కలు అండ్ అలాగే లెమన్ కూడా వేసేసుకుంటే పులుపులుగా బాగుంటుంది. ఎందుకంటే సాల్ట్ ఆల్మోస్ట్ నేను కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు డైట్ చేసి నేను 4 to 5 days అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే అడ్జస్ట్ అయిపోయింది ఇవన్నీ తినడము. అందుకని చెప్పేసి టేస్ట్ కోసం అని చెప్పేసి ఇలా చేశాను. నేను చపాతీ కూడా తీసుకోలేదు. ఇప్పుడు డే 1 మాత్రమే తీసుకున్నా, డే 2 నుంచి చపాతీ కూడా స్కిప్ చేసేసా. ఎందుకంటే త్వరగా వెయిట్ లాస్ అయిపోవాలని చెప్పేసి. అలా 10:30 మార్నింగ్ కల్లా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా తోటకూర కర్రీతో రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంది, తినేయచ్చు. కంపల్సరీ చపాతీ కూడా ఎందుకంటే స్కిప్ చేసా. కంపల్సరీగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకుంటూ అర్లీగా అంటే ఇంకా కాస్త ముందుగా వెయిట్ లాస్ అయిపోదామని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మా పాప కూడాను నేను ఏ ఫ్రూట్స్ కానీ లంచ్లో, డిన్నర్ ఇలా చేసినప్పుడు కూడాను తను కూడా వచ్చేసి నాకు కూడా కావాలి అని అంటుంది. అంతే చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది అని అర్థమైపోయింది కదా ఈ కర్రీస్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇలా అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసా. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నా. దాంట్లోకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, దాంట్లోకి పల్లీలు, మనము ఉద్దులు అంటాం కదా అవి, అండ్ అలాగే కొంచెం శనగపప్పు, పెసరపప్పు ఇవన్నిటిని వేసేసి ఇలా ఫ్రై చేసుకునేసాను. ఫ్రై చేసుకున్నాక దాన్ని అయితే మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ తురుముకున్న క్యారెట్, ఎందుకంటే ఆయిల్ లేకుండా చేస్తున్నాం కదా, అన్ని పోషకాలు రావాలి కాబట్టి అన్ని పప్పులు కూడాను ఇందులో వేసేసి నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఆయిల్ వేయలేదు, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకుని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్యారెట్ బాగా ఉడికిపోతుంది. దాంట్లోకి మళ్ళీ టమోటో, ఆనియన్స్,
కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసేసుకునేసి కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. ఈ 3-4 డేస్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ నేను సాల్ట్ కూడా తీసుకోను. ఎందుకంటే సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా నేను కొంచెం అయితే ప్రాబ్లం అంట డైట్ చేయడానికి అని చెప్పేసి దాన్ని కూడా స్కిప్ చేద్దాం అంటున్నాను. కానీ ఫస్ట్ మనకి అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకునేసా. చూడండి బాగా ఉడికిపోయింది. అండ్ ముందుగానే మనము మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసుకున్నాం కదా పప్పులన్నీ, ఆ పౌడర్ అయితే ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేయాలి. అలా వేసుకోవడం వల్ల ఏమంటే మనము లెస్ ఆయిల్ యూస్ చేసుకుంటాము. అండ్ మీకు ఇష్టం వస్తే ఫస్ట్ ఒక 2 డేస్ యూస్ చేసుకోండి, ఒక 2 స్పూన్స్. నేను మాత్రము ఏ ఆయిల్ కూడాను యూస్ చేయలే. సో ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసేసి అండ్ స్నాక్స్కి అని చెప్పేసి మరమరాలు చాట్ అయితే చేపించుకునేసింది మా పాప. అందుకని చెప్పేసి దాన్ని కూడా ఇలా డిన్నర్లో అయితే ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే ముగిచ్చేసా. అండ్ ఈవినింగ్ డిన్నర్ కదా, డిన్నర్కి అనేసి ఒక 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకున్న. మస్క్ మిలాన్ పెట్టుకున్న, అంటే అదేనండి కాకరకాయ అంటాం కదా అది పెట్టుకున్న. అండ్ ఆరెంజ్, గ్రేప్స్, బనానా, మ్యాంగో. ఇలా నేను ఎప్పుడు ఏం తిన్నానో మా పాపకు కూడా ఇచ్చేస్తా అంట. ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పటి నుంచి హెల్దీగా ఉండాలని చెప్పేసి. సో ఇలా తను కూడా తినేస్తూ ఉంది. నేను కూడా ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసా. ఇదైతే నా 4th డే డయట్ అండి. కంప్లీట్గా మీకోసం అప్డేట్ చేసేసా కదా. సో మీరు కూడా నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.